నేను డాక్టర్ రమ, సీనియర్ కన్సల్టెంట్ పీడియాట్రిషియన్, మెడికవర్ హాస్పిటల్, జగదాంబ జంక్షన్. ఇవాళ మనము పిల్లలకి కామన్గా వచ్చిన ఆస్తమా అంటే ఉబ్బసం అంటారు తెలుగులో, దాని గురించి మాట్లాడుకుందాం. ఇది పిల్లల్లో ఎక్కువ 5 years లోపల వస్తుంది. ఆ 5 years లోపల వచ్చిన వాళ్ళకి చాలా మటుకు 90% వాళ్ళకి తగ్గిపోద్ది. అది మిగతా వాళ్ళకి 5 years తర్వాత కంటిన్యూ అయితేనే అది బ్రోంకిల్ ఆస్తమా అని అంటాం అన్నమాట. అది ఎవరికి ఎక్కువ కంటిన్యూ అవుతుందంటే ఫ్యామిలీలో ఆస్తమా ఉన్న వాళ్ళకి ఆస్తమా కింద కంటిన్యూ అవుతుంది. ఇది దేనివల్ల వస్తుందంటే మనకి గాల్లో క్రిములు ఉంటాయి. ఆ వైరల్ ఇన్ఫెక్షన్ అవ్వడం వల్ల అది థ్రోటు లంగ్స్లో స్మాల్ ట్యూబ్స్ ఉంటాయి. ఆ బ్రాంకస్కి ఇన్ఫెక్షన్ వచ్చి వాళ్ళు జెనెటికల్లీ ప్రోన్, ఎలర్జీ ప్రోన్ ఉన్న వాళ్ళకి ఆస్తమా అన్నది కామన్గా వస్తుంది. వీళ్ళు మనకి ఎలా ప్రెజెంట్ అవుతారంటే మామూలుగా ఎప్పుడు ఇన్ఫెక్షన్ వచ్చినా, రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ వచ్చినా దగ్గు వస్తుంది. అది కాకుండా వీళ్ళకి బ్రీదింగ్ డిఫికల్టీ, చెస్ట్ టైట్నెస్, ఆయాసము ఇవి వస్తాయి అన్నమాట. తర్వాత మనం ఎగ్జామిన్ చేస్తే వాళ్ళకి లంగ్స్లో వీజ్ అన్నది వస్తుంది. ఈ ఆస్తమాకి ట్రీట్మెంట్కి అంటే మోస్ట్లీ మనం అంటే ఏమవుతుంది, ఈ ఇన్ఫెక్షన్ వల్ల, ఈ ఎలర్జీ వల్ల వాళ్ళకి లంగ్స్లో ఉన్న స్మాల్ ట్యూబ్స్ ఉంటాయి అనుకోండి. మామూలుగా ఎంత ఉన్నవి అవి నేరో అయిపోతాయి, అది బ్లాక్ అయిపోతాయి అన్నమాట. ఇన్ఫెక్షన్ వల్ల ఆ ట్యూబ్స్ థిక్ అయిపోయి దానివల్ల ఏమవుతుంది, అది వాళ్ళకి గాలి పీల్చుకోవడం కష్టం అవుతుంది. దానివల్ల సెక్రీషన్స్ రావడం వల్ల దగ్గు రావడం, ఆయాసం రావడం వస్తుంది. దీనికి ట్రీట్మెంట్ ఏంటంటే ఆ ట్యూబ్స్ బ్లాక్ అయిపోతాయి కాబట్టి అది ఓపెన్ చేయాలి. దానికి ఏంటంటామంటే బ్రోంకోడైలేటర్స్. ఈ బ్రోంకోడైలేటర్స్ అన్నది సాల్బుటమాల్, టెర్బిట్లిన్ ఇవి అంటాం అన్నమాట. ఇవి సిమ్టమాటిక్ రిలీఫ్. ఇవి చాలామంది సిరప్లు వాడతారు. సిరప్లు కాకుండా ఇన్హేలర్స్ అని వాడాలి. సిరప్లు అనుకోండి మనకి కడుపులోంచి బ్లడ్లోంచి లంగ్స్లోకి వెళ్తాయి. ఈ ఇన్హేలర్స్ అన్నవి డైరెక్ట్గా లంగ్స్లోకి వెళ్తాయి అన్నమాట. చాలామందికి అపోహ, ఈ ఇన్హేలర్స్ తీసుకుంటే వాళ్ళు ఎడిక్ట్ అయిపోతారు, అలవాటు అయిపోద్దని. కానీ మనం ఇచ్చిన ఇన్హేలర్స్ అనుకోండి డోసు మైక్రోగ్రామ్స్లో ఇస్తాం, చాలా తక్కువ డోసులో ఇస్తాము. అది ఓన్లీ లంగ్స్లో ఒకటే వెళ్తుంది. సో వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ అన్నవి తక్కువగా ఉంటాయి, బాగా ఎఫెక్టివ్గా ఉంటాయి. మీరు కావాలంటే చూడాలంటే ఈ ఇన్హేలర్స్ అన్నది మీకు తెలిసే ఉండుంటుంది. ఇన్హేలర్స్ అని ఇలాగుంటాయి ఇన్హేలర్స్. అవి పెద్దవాళ్ళు అనుకోండి ఇలా డైరెక్ట్గా పీలగలుస్తారు. పిల్లలు డైరెక్ట్గా పీల్చలేరు కాబట్టి అది గాలి తీసుకొని ఇవి నొక్కుతూ ఉండాలి. పీల్చలేరు కాబట్టి మధ్యలో ఈ స్పాసర్ విత్ మాస్క్ అది పెట్టుకొని అది ఇవ్వాలన్నమాట. అది ఇస్తే వెంటనే రిలీఫ్ వస్తుంది. సో వీళ్ళకి మెయిన్ ఈ అపోహ తీర్చాలి, ఇన్హేలర్స్ అంటే ఎడిక్ట్ అవుతాయని. కానీ ఇందులో ఏంటనుకోండి ఒక పఫ్ అంటాం, ఒకసారి నొక్కితే ఒక పఫ్, అది మైక్రోగ్రామ్స్లో ఉంటుంది. 1 milligram అనుకోండి 1000 micrograms. సిరప్లు అనుకోండి ఒక 5 mlలో 1 mg 2 mg. సో డోస్ ఏమన్నా 1000-2000 micrograms. ఇందులో మనం ఇచ్చేది 50-100 micrograms. అవి డైరెక్ట్గా లంగ్స్లోకి వెళ్తాయి. సో ఎఫెక్ట్ బాగుంటుంది. వేరే సిరప్స్ ఇచ్చారనుకోండి లంగ్స్లోనే కాదు బాడీ అంతా స్ప్రెడ్ అవుతుంది. సో వాటికి సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి. సో ఇది సిమ్టమాటిక్ ట్రీట్మెంట్. కానీ మళ్ళీ అస్తమాటికి రాకుండా ఉండడానికి కంట్రోలర్స్ అంటాం, అవి స్టెరాయిడ్ ఇన్హేలర్స్. ఈ స్టెరాయిడ్ ఇన్హేలర్స్ కూడా మీరు ఇన్హేలర్ ద్వారా ఇచ్చేది చాలా తక్కువ డోస్ కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. సో దగ్గు వచ్చినప్పుడల్లా ఈ సిమ్టమాటిక్ రిలీఫ్ ఇచ్చుకోవాలి. ఫ్రీక్వెంట్గా వచ్చిన వాళ్ళకి ఈ కంట్రోలర్స్ 1 month, 2 months, 3 months అని ట్రీట్మెంట్ ఇస్తాం. ఇది ట్రీట్మెంట్ పరంగా. ఇంకోటి ఏంటంటే ఈ ఆస్తమా అసలు మళ్ళీ రాకుండా ఉంటుందా అని. ఆస్తమా అన్నది మనం కంట్రోల్ చేయగలం, అని కంప్లీట్ క్యూర్ అన్నది కాదు. బీపీ ఉందనుకోండి, షుగర్ ఉందనుకోండి, మీరు కంటిన్యూస్ ఎలా మెడిసిన్స్ వాడతారో వీళ్ళకి వచ్చినప్పుడల్లా సిమ్టమ్స్ కంట్రోల్ చేసుకోవడం కోసం ఇవి జాగ్రత్తగా మెడిసిన్స్ వాడితే పూర్తిగా తగ్గుతూ ఉంటుంది. తర్వాత ఈ ఆస్తమా ప్రివెంట్ చేయడానికి ఏవైనా మెజర్స్ ఉన్నాయా అంటే ఈ ఆస్తమా అన్నది ఎక్కువ వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది, ఎలర్జీ వల్ల వస్తుంది. మనకి వీళ్ళకి దేనికి ఎలర్జీ ఉందో అన్నది మనం ఐడెంటిఫై చేయాలి. ఈ ఎలర్జెన్స్ అన్నది మోస్ట్లీ మన ఇంట్లోనే ఉంటాయి. అంటే మెయిన్ ఇంపార్టెంట్ డస్ట్, హౌస్ డస్ట్ మైట్. ఈ హౌస్ డస్ట్ మైట్ అంటే ఈ మైట్స్ అన్నీ చిన్నవి మన బెడ్షీట్లోని, పిల్లో కవర్స్ వాటి మీద ఉంటాయి. సో ఈ ఎలర్జెన్స్ ఎక్స్పోజ్ అవ్వకుండా చూసుకోవాలి.
అంటే ఈ అవుట్డస్ట్ మైట్ రాకుండా ఉండాలంటే బెడ్షీట్స్ పిల్లో కవర్స్ అవన్నీ ఎవ్రీ 1 వీక్కి చేంజ్ చేస్తూ ఉండాలి, ఉతికి ఎండలో ఆరబెడుతూ ఉండాలి. తర్వాత ఇది మెయిన్ కెమికల్స్ ఎక్స్పోజర్ వల్ల కూడా రావచ్చు. కొంతమందికి పెర్ఫ్యూమ్స్, స్ప్రేస్ వీటి వల్ల వస్తుంది. కొంతమందికి ఈవెన్ స్మోకింగ్, ఇంట్లో ఎవరైనా ఉంటే స్మోకింగ్ చేయకూడదు. వైరల్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ చైల్డ్కి దగ్గరగా రాకూడదు. కొంతమందికి కోల్డ్ వెదర్ ఎలర్జీ ఉంటుంది, కొంతమందికి పోలెన్స్ అంటారు, పొల్యూషన్, ఇవన్నిటికీ అవాయిడ్ చేసుకుంటే మనం ప్రివెంట్ చేయొచ్చు. సో ఈ మెజర్స్, ప్రివెంటివ్ మెజర్స్ తీసుకుంటే మనం ఆస్తమా రాకుండా ప్రివెంట్ చేయొచ్చు. ఒక ఆస్తమా వచ్చినా కూడా ప్రాపర్గా ట్రీట్మెంట్ చేసుకుంటే మనం కంట్రోల్ చేయొచ్చు. ఎందుకంటే ఆస్తమా ఫ్రీక్వెంట్గా వచ్చిందనుకోండి, వాళ్ళు అప్పుడు స్కూల్కి వెళ్ళలేరు, రాత్రి పడుకోలేరు, వాళ్ళ పెర్ఫార్మెన్స్ అవన్నీ తగ్గిపోతాయి. వాడికి ప్రాపర్గా ట్రీట్మెంట్ ఇస్తే వాళ్ళ గ్రోత్, డెవలప్మెంట్ అంతా బాగుంటుంది, వాళ్ళు హెల్తీగా ఉంటారు. ఇంకా మిగతా అపోహలు ఏంటంటే, చాలామంది మన ఇండియాలో ఏ జబ్బు వచ్చినా డైట్, పాలు ఇవ్వకూడదు, పెరుగు ఇవ్వకూడదు, ఫ్రూట్స్ ఇవ్వకూడదని. ఇవన్నీ వచ్చేది కామన్గా వైరస్ ఇన్ఫెక్షన్, ఎలర్జీ, ఫుడ్ ఎలర్జీ అన్నది వెరీ రేర్. అన్లెస్ కొంతమందికి ఫిష్ కానీ నట్స్ అవన్నీ ఎలర్జీ ఉంటేనే అవాయిడ్ చేయాలి. లేకపోతే రొటీన్గా ఏ హెల్తీ ఫుడ్ తీసుకుంటున్నారో అవన్నీ కంటిన్యూ చేయాలి. థ్యాంక్ యూ.